శోధన ఎందుకు వచ్చింది అని మనం బాధపడటం కంటే, శోధన ద్వారా ఏమంటే మనకు మేలు దాచి ఉంచాడు దేవుడు. శ్రమల వలన దేవుడు మనకు మేలు దాచి ఉంచాడు. యోబు గారి జీవితాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఏమంటే శోధన ఎందుకు వచ్చింది, శ్రమ ఎందుకు వచ్చింది, కష్టం ఎందుకు వచ్చింది, నా ఇంట్లోనే నా కుటుంబంలోనే ఎందుకు ఇలా జరిగింది అని అంటే, ఆ శోధన ద్వారే ఏమంటే యోబు గారు ఎలా కనిపిస్తున్నారట, సువర్ణము వలె అంటే బంగారం లాగా కనిపిస్తున్నాడు దేవుని దృష్టికి. ఏమండి, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణముగా కనబడుచున్నాను అంటే, శోధన వచ్చింది కనుకనే బంగారంలా కనబడ్డాడు, శోధన వచ్చింది కనుకనే సువర్ణములాగా కనబడుతున్నాడు. అందుకని నశించుకో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడును కదా. దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము శోధనల పరీక్ష వలన మీ విశ్వాసం దృఢంగా స్థిరంగా ఉందో లేదో పరీక్షింపబడుతుంది.